యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం మనతో డాక్టర్ సైకాలజిస్ట్ జి గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే సార్, రీసెంట్గానే అది బాధపడవలసిన విషయమా లేకుంటే సిగ్గుపడవలసిన విషయమా అర్థం కావట్లేదు, కానీ 8 ఇయర్స్ బేబీ 8 ఇయర్స్ బేబీని చిన్న పిల్లలు 13 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు ముగ్గురు కూడా ఓ స్కూల్ పిల్లని తీసుకెళ్ళి రేప్ చేసి చంపే అంత సిచ్యువేషన్ దాకా వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అసలు? అంటే వాళ్ళ ఇప్పుడు అయ్యో నా కొడుకు శిక్ష పడుతుంది అంటే ఇలాంటి తప్పు చేసిన తర్వాత తల్లిదండ్రులు మందలించాల్సింది పోయి వాళ్ళే నా కొడుకు ఇక్కడ శిక్ష పడుతుంది అని ఆ అమ్మాయిని చంపి ఒక రాయి కట్టి సముద్రంలో పడేసే అంత సిచ్యువేషన్ చూస్తున్నాము. తల్లిదండ్రులకు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, పిల్లలకు కూడా ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది అంటారు? అంటే మనం డెవలప్మెంటల్ ఫేజెస్ ఆఫ్ చిల్డ్రన్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటిదంటే వెన్ యూ ఆర్ అబౌవ్ 11 or 12 ప్యూబర్టీ హిట్ అవుతున్నావు. లేడీస్కి కైండ్ ఆఫ్ మెన్సురేషన్ స్టార్ట్ అవుతుంది, బట్ బాయ్స్కి ఏంటిది విజిబుల్ సైన్స్ ఏముండయి. అది వాయిస్ కొద్దిగా చేంజ్ అవుతుంది. కైండ్ ఆఫ్ విల్ స్టార్ట్ టు ఎక్స్ప్లోర్, లైక్ వాడికి ఇది అడల్ట్ కంటెంట్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. ఇవి ట్రై టు ఫిజికల్గా ఆడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అండ్ చిన్న అని బాడీ తయారవుతుంది దానికోసం. అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే దే విల్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది బాయ్స్, అందరితో మాట్లాడి చెప్తున్నా కదా, సో 90% ఆఫ్ ది బాయ్స్ వెన్ దే ఆర్ ఇన్ దేర్ టీన్ టైం లోపల ఉన్నప్పుడు దే విల్ ఒక రకం హోమోసెక్షువల్స్ లెక్కనే ఎంతో కొంత ఐరన్ లవ్ చేస్తారు వాళ్ళు విత్ ద ఫ్రెండ్ కానీ ఎవడన్నా ఉంటారు కదా. సో అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే దే విల్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ దట్ ఐరన్ లవ్ విత్ ది అదర్ జెండర్, అదర్ పార్టీ. వాళ్ళకి ఈజీగా అవైలబుల్ ఎవరు ఉన్నారు? అల్కా దొరికేటోళ్ళు, కిడ్స్, చిన్నపిల్లలు, వాళ్ళు బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు. బట్ ఫర్ దెమ్ దట్ 13-year-old కిడ్, వాడికి పెద్ద సెన్స్ లేదు కదా. సో వాడిని సెన్సెస్ ఏం చెప్తున్నాయి? అరే ట్రై టు ఎక్స్ప్లోర్, ఏం చేయి, ఇది చేయి అని వాడు ఒక ప్రైమ్కి పోతున్నాడు. అంటే ఏంటిదంటే కైండ్ ఆఫ్ మనకు తెలియకుండానే ఒక లిక్విడ్ ఒక మనిషి బాడీ లోపల ఒక 10 ml వేయండి అనుకోండి, 30-40 ml హార్మోన్ వాడి బాడీలో కొట్టినప్పుడు ఆటోమేటిక్ వాడు అన్కంట్రోల్ అవుతాడు కదా. సో అటువంటి సర్కమ్స్టాన్సే ఉంటుంది పిల్లల లోపల. సో పిల్లలు ఏంటిదంటే కైండ్ ఆఫ్ అది అర్థమైనప్పుడు మనం ఏం చేయాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి. అరే బాబు, కైండ్ ఆఫ్ మీకు ఈ టైం లోపల ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి, అది ఒక నార్మల్ థింగ్, మీరు భయపడొద్దు. కొన్ని మీకు విషయం ఓపెన్గా చెప్పమంటారా కొన్ని? సో కొన్ని సందర్భాల లోపల పిల్లలకి దిస్ గై ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఆడు. సో వాడికి మన 2 కోళ్ళ ఫారాలు ఉంటాయి కదా, బాగా నీట్ లోపల ర్యాంక్ కొట్టడానికి అండ్లా ఇంట్లో. సో నార్మల్గా మెయిన్కి ఏంటిదంటే దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటారు. వాడికి తెలియకుండానే కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి వాడికి ఎరెక్షన్ వస్తుంది. వాడు ఏమంటే వాడు భయపడిపోయాడు, నాకేదో భూతం పట్టింది, అరే నేను చదువుకోవాలనుకుంటున్నా, నాకేంది మార్నింగ్ టైంలో గిట్ల అవుతుంది. వాడు ఎవరికి చెప్పుకోవాలి పోయి? టీచర్లకు చెప్పుకోలేడు, వాళ్ళు ఎంతసేపు అయినా చదువు ఇజ్జే అజ్జయ్, బ్రదర్స్కి చెప్పుకోలేడు, అమ్మకు నాన్నకి చెప్పుకోలేడు. కైండ్ ఆఫ్ వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. నేను నీట్లా ర్యాంక్ కొడదాం అనుకున్నా, కానీ నా బాడీకి ఇట్లా చెడ్డ వేస్తుంది, నేను గలీజ్గానే అయిపోతున్నా. వాడు తెలియకుండా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాక పేరెంట్స్ మెల్లగా అరే వీడు ఎందుకు చచ్చిపోవడానికి ట్రై చేసి ఉండని మెల్ల తర్వాత మాట్లాడాలి, కూర్చోబెట్టి ఏమైంది బెట, ఎందుకు ఇట్లా చేసినట్టే? లేదు సార్, నా బాడీ నాకు కంట్రోల్ ఉండలేదు, నేను గలీజ్గానే అయిపోతున్నా, నాకు అంత అసహ్యం అనిపిస్తుంది, నేను ఏమైనా తప్పు చేస్తా కావాల్సిన భయం అవుతుందంటే, అరే బాబు అది నార్మల్ రియాక్షన్ ఆఫ్ బాడీ రాది, ఒక హెల్దీ పర్సన్ అని చెప్పడానికి కైండ్ ఆఫ్ యువర్ బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ మార్నింగ్లో నువ్వు లేస్తున్నప్పుడు కైండ్ ఆఫ్ అయ్యి అట్లా వస్తుంది, అది నార్మల్ థింగ్, చిన్న విషయం. అది సెన్సిబుల్గా చెప్పడానికి ఎవడున్నాడు సొసైటీలో? ఇఫ్ ఐ డూ ఏ వీడియో ఆన్ ఇట్ ఆర్ ఇఫ్ ఐ పోస్టెడ్ ఏ వీడియో ఆన్ ఇట్, పీపుల్ విల్ సే దట్ అరే ఈ టాపిక్ ఏం మాట్లాడుతుంటారు వీడియో అన్ని. కానీ వాడు పురాణాలు చచ్చిపోతున్నారు కదా, వాడు భయం అవుతుంది, వానికి ఏమో అవుతుంది, కానీ వాడు చెప్పటం లేరు. సంబడీ హ్యాడ్ టు బి దేర్ ఓపెన్గా బ్లంట్గా మాట్లాడడానికి టు డెసిమినేట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇట్లాంటివి జరిగాయి కదా ఆ పిల్లలకు. అరే బాబు వీడికి ఇట్లాంటి థాట్ ప్రాసెస్ వస్తే ఇట్స్ లైక్ ఎనీ ఎమోషన్, అంటే అరౌజల్ కూడా ఇట్స్ లైక్ ఎనీ ఎమోషన్, కోపం కానీ ప్రేమ కానీ ఏదైనా కానీ మనకు ఒక 10 నిమిషాలు పావుగంట సేపు ఉంటుంది అంతే. ఆ పావుగంట మనం కామ్గా ఉన్నాం అనుకోండి, కైండ్ ఆఫ్ ఆ టైం పాస్ చేసినాం అనుకోండి, ఆ కోపం తగ్గిపోతుంది. ఇట్స్ అన్ ఎమోషన్ కదా, ఇట్స్ ఎనర్జీ ఇన్ మోషన్. సో ఇఫ్ యూ టేక్ సమ్ టైమ్ 10 minutes 15 minutes గో ఫర్ ఏ వాక్, ఒక 4-5 సార్లు వాటర్ తాగినావు, కూర్చున్నావు, వేరే దానిపైన థాట్ పెట్టినావు, ప్రొడక్టివ్గా ఏదో వర్క్ చేసినావు, ఆ థాట్ ఎగిరిపోతుంది. బట్ పీపుల్ ఏంటిదంటే దే ఆర్ లైక్, సో కొంతమంది డైరెక్టర్లు వాళ్ళు కొంతమంది మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నేను వాడు స్టూడియోలో కూర్చొని పాన్ చూసుకుంటా ఇది నార్మలైజేషన్ చేసేసిండ్రు. చేసరికి వాడు కూడా ఏమనిపిస్తుంటే పిల్లగాడు వాడు కూడా కన్జ్యూమ్ చేస్తుంటాడు. అరే అంత పెద్ద డైరెక్టర్ చెప్పిండు నేను కూడా చూస్తా, వాడు ఆటోమేటిక్గా దాన్ని అదే కన్జ్యూమ్షన్ చేసి రిపిటేటివ్ బిహేవియర్ వచ్చేసి ఆ పిల్లల పైన ఎక్స్పెరిమెంట్ చేస్తారు.
ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఎందుకు చంపేస్తారంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టెండర్ ఏజ్లో ఉన్న అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా అబ్బాయి కానీ అట్లాంటి యాక్ట్ చేస్తే వాడు బ్లీడింగ్ అయ్యేదో అవుతుంది, ఫిజికల్ అసాల్ట్ ట్రామా ఉంటుంది. మూడోది ఏంటంటే వీళ్ళు కూడా చేసిన తప్పు తర్వాత గిల్టీ కాన్షియస్నెస్ వస్తుంది. అరే అమ్మ ఏదో తప్పు చేసేసిన వీడికెళ్ళి మనం బయటపడాలంటే ఏంటిది, లెట్స్ ఎవిడెన్స్ని తీసేద్దాం అంటే మెచ్యూర్ మైండ్ అయితే అట్లా చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళు ఒక ఎదుగుతున్న క్రమంలో ఉన్నారు, వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు, పేరెంట్స్ సరిగా లేరు, సొసైటీ సరిగా లేదు, రాంగ్ మోడల్స్ ఉన్నారు. రాంగ్ మోడల్స్ ఇది నార్మలైజేషన్ చేస్తున్నారు, పార్న్ కన్జంప్షన్ని దీన్ని దాన్ని గ్లోరిఫై చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఇట్స్ నథింగ్ బట్ ఒక చిన్న సైజు ఒక సెమీ పార్న్ సైట్ అది. మనం ఏంటంటే నార్మలైజేషన్ అయిపోయింది కదా, చూసి ఇట్స్ నథింగ్ రాంగ్, అరే బికినీలు అవి ఇవి. పీపుల్ చిన్న పోరాడు 5వ తరగతోడు 6వ తరగతోడు కూడా వాడికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, రీల్స్ చేసి పెడతాడు. వాడు రీలే చూస్తాడా, ఆ రీల్తో పాటు వేరే కూడా వస్తాయి కదా. సో యు ఆర్ గెటింగ్ మన డీసెన్సిటైజ్ అయిపోయినాం మనం, మన థ్రెషోల్డ్ లెవెల్ ఆఫ్ దాని యాక్సెప్టెన్స్ దాటిపోయినాం, నార్మల్ అవుతుంది. అందుకే వాడు 13 ఏళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేస్తుండ్రు. ఒకప్పుడు ఏంటిదంటే పీపుల్ యూస్ టు గెట్ మ్యారీడ్ లైక్ వెరీ ఎర్లీ కదా, 14 ఇయర్స్కి 13-15 ఇయర్స్కి వాట్ ఎవర్ వానికి ఆ థాట్ వచ్చినప్పుడు వానికి ఒక బయటికి వెంట చేసే ఒక ఆప్షన్ ఉంటుండే, వాటికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటుండే, ఫ్యామిలీ గీమ్లీ. ఇప్పుడు బట్ వీఆర్ లైక్ 30+ అయినా కానీ పెళ్లి లేదు గిన్నె లేదు ఏం లేదు. సో పీపుల్ ఆర్ లైక్ ముందే బాగా మెచ్యూర్ అయిపోతారు. వాడు 10 ఏళ్ళోడు కాదు, వాడు 16 ఏళ్ళతో సమానం. 13 ఏళ్ళోడు కాదు, వాడి మెంటల్ మెచ్యూరిటీ ఒక 19 ఇయర్స్ కిడ్ లెక్క. సో మనం అరే 13 ఏళ్ళకి అంటున్నాం, 13 ఏళ్ళు కాదు, వాడు మొత్తం దిమాగ్ అంతా ఆల్రెడీ పండిపోయింది. వాడి బాడీ మాత్రమే చిన్నపిల్లని లెక్క 13 కిడ్ లెక్క ఉన్నాడు, ఆయన మైండ్ మాత్రం 19-20. ఇలాంటి అంటే ఇలాంటి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా తల్లిదండ్రులకైనా ఎలాంటి అవగాహన ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కొంతమందికి ఆర్థిక పరిస్థితి బాగుండక కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి వాళ్ళకు పనికి వెళ్తేనే పుట్టగడిసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కానివ్వండి, లేకపోతే నార్మల్గా ఉన్న వాళ్ళైనా కూడా ఏ బిజినెస్ వర్క్ అనో లేకుంటే ప్రైవేట్ జాబ్స్ అనో వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకొని మరీ కష్టపడి పిల్లల్ని ఇట్లా చూసుకుంటుంటే సో వాళ్ళేమో ఇట్లా పక్కదారులు దొక్కుతున్నారు. సో తల్లిదండ్రులకైనా పిల్లలకైనా ఎలాంటి అవగాహన వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పేరెంటింగ్ ఈజ్ 24/7 జాబ్ అండి. సో నో మ్యాటర్ మీరు పావర్టీలో ఉన్నా, డబ్బులు ఉన్నా, బిజీ స్కెడ్యూల్ ఉన్నా, బిజీ లైఫ్ స్టైల్ ఉన్నా, సింగిల్ పేరెంట్ అయినా, భర్త చచ్చిపోయాడు ఒకతే ఉన్నది, భార్య చచ్చిపోయాడు వీడు ఒకడే ఉన్నాడు, ఎన్ని కారణాలు ఉన్నా కానీ కారణాలు చెప్పారనుకోండి మనం దానికి సొల్యూషన్ కనుక్కోవడానికి పని చేయం. మన నోట్లోకి వెళ్ళి నాకు వీలైతే లేదు, నేను కూలి పనికి పోయేదాన్ని, నేను ఎక్కడ చూసుకునేది అంటే యు ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ ది రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది పని చేసుకుంటూ ఆ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ పిల్లల్ని పట్టించుకుంటలేరు అంటే వెన్ యూ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కిడ్. నేను 24/7 పేరెంటింగ్ జాబ్ నాది, కూలి పనికి పోతున్నావు అది 6 hours 8 hours పని, లేకుంటే ఐటీ ప్రొఫెషనల్ వర్క్ ఫ్రమ్ జాబ్ చేస్తున్నావు అది 7 hours 8 hours పని. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ అసలు జాబ్ ఏంటిది టెక్నికల్గా? ఇవన్నీ పెరిఫెరల్గా సూపర్ఫిషియల్ జాబ్స్. రియల్ జాబ్ ఏంటిది యాజ్ ఎ ఫాదర్ కానీ మదర్ కానీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్ కదా. సో వెన్ యూ ఫీల్ దట్ ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినప్పుడు మనం కారణం ఎందుకు చెప్తాం? డిస్పైట్ ఇవన్నీ ఉన్నాక కూడా ఐ విల్ ట్రై టు చేంజ్, నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. అందరికీ సెలబ్రిటీలు అందరూ ఒక పదం వాడతారు చూడండి, క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నా మా హస్బెండ్కి, మా వైఫ్కి క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నా, మా పిల్లలకి క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నా. అక్కడ 24/7 అవైలబుల్గా ఉండడు కూడా గొప్ప విషయం కాదు. క్వాలిటీ టైం అంటే యాబ్సెంట్ పేరెంటింగ్ అన్నట్టు, వాడు అక్కడనే ఉంటాడు ఫోన్ పట్టుకొని ఇట్లా ఒత్తుతుంటాడు, పిల్లగాడు వచ్చేదో చెప్తున్నాడు పట్టించుకోడు, వీడేదో లోకంలో ఉన్నాడు. అంటే నీ మైండ్, నీ బాడీ, నీ సోలు వాడు చెప్తున్నదాన్ని వినాలి, వాని గురించి పట్టించుకోవాలి. అది ఒక 1 hour అయినా కానీ పర్లేదు, వాడికి అర్థమవుతుంది అరే నాకు సంథింగ్ ఏదో రాంగ్ అవుతుంది, మా డాడీ ఉన్నాడు మా మమ్మీ ఉన్నది అని. ఎంతమంది పేరెంట్స్ అట్లా పట్టించుకుంటారు? వాడు వచ్చి డాడీ కూర్చోపో, గేమ్ ఆడుకో, ఫోన్ తీసుకోపో అని ముఖాన ఫోన్ కొడితే అయిపోయి వాడు ఫోన్ పట్టుకొని ఒత్తుకుంటూ పోతాడు. టీవీ పెట్టుకుంటారు, రిమోట్ ఎంతసేపు ఇట్లా ఇంత అద్దాలు వస్తాయి వానికి 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి. కానీ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ రెస్పాన్సిబిలిటీస్. పేరెంట్సే కారణం కదా ఇవన్నిటికీ మూల కారణం. చూడండి రెస్పాన్సిబిలిటీ లేని పేరెంటింగే కదా. పేరెంట్ వాడు పేదరికంలో ఉన్నా ఎట్లున్నా, ఐ హ్యావ్ సీన్ సో మెనీ బ్యూటిఫుల్ పేరెంట్స్, వాళ్ళ దగ్గర ఏం లేదు బట్ ది బెస్ట్ పేరెంట్స్ నేను చూసిన నా లైఫ్లో. ది బెస్ట్. వాడి కారణం చెప్పడు, సంథింగ్ అరే ఏదో ఒక ట్రై చేస్తుంటాడు, కోషిష్ చేస్తుంటాడు వాళ్ళ బిడ్డకు మంచి చేయడానికి, కొడుకుకు మంచి చేయడానికి, అక్కడ ఆన్ ద ఫీల్డ్ ఆన్ హ్యాండ్స్ అక్కడ ఉండి నీకేమవుతుంది మంచి చూసుకోవడానికి. సీ దట్ ఎక్కడైనా ఎగ్జామ్ జరిగినప్పుడు చూడండి, వాడు చిన్నగా ధోతి కట్టుకోనో లేకుంటే లుంగి కట్టుకోనో మామూలు ఒక
పేదరికంతో కూతురు ఎగ్జామ్ రాస్తుంటాడు, బయట కూర్చుంటాడు, వాడికి పని లేక కూర్చుంటలేడు, ప్రేమ, అరే పిల్ల వస్తుంది టెన్షన్ పడద్దు, నచ్చ చెప్పాలి బిడ్డ, ఇట్లా అట్లా మాట్లాడాలి, మనకి ఏంటంటే కన్సర్న్. డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీ దగ్గర టైం లేదు, ఏం చేస్తావు? టైం ఉన్న దగ్గర పోతారు వీళ్ళు, టైం ఉన్నట్టు ఇష్టం ఉన్న డిసిషన్లు తీసుకుంటారు. అండ్ మేము పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెటర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.